హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పూజ సామానం కడుగుదామని చెప్పి, క్లీన్ చేద్దామని నేను ఒక ఒక కోల్‌గేట్ పేస్ట్ ఉంది గదండీ! పౌడర్. కోల్‌గేట్ పేస్ట్ పౌడర్ అండి. పేస్ట్ కాదు పౌడరు. దీంతో క్లీన్ చేద్దామని మీకొకసారి వీడియో తీద్దామని. చాలా తెల్లగా వస్తాయండి ఈటిలతో క్లీన్ చేసుకుంటే. ఎలా క్లీన్ చేస్తున్నానో చూద్దాం మరి. లేట్ ఎందుకు రండి. ఇటువంటి కొత్త బ్రష్ తీసుకోండి. పూజా సామానం తీసుకున్నప్పుడు మాత్రం కొత్త బ్రష్ తీసుకోవాలి. మీకు కొంచెం పౌడర్ ఇందులో వేసుకొని కొద్దిగా చూసారా, నేను పౌడర్ వేసుకున్నాను దీంట్లో. కోల్గేట్ పౌడరు వేసుకొని నేను ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. చూడండి, ఈ బొమ్మ ఉంది కదా, నేను ఆల్రెడీ చేశాను. దీని మీద జస్ట్ లైట్గా ఇలా వేసుకొని ఇలా క్లీన్ చేయడమేనండి. చూసారా, మనం చేత్తో కూడా చేసుకోవచ్చండి. ఈ లోపల ఉన్నది కదా, ఈ లోపలికి వెళ్ళదని చెప్పి నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. పేస్ట్ మామూలు చేత్తో కూడా ఇలా పట్టుకొని, ఇది ఉంది కదండి, ఇలా తోముకోవచ్చు. తడి ఉండకూడదండి. తడి లేకుండానే మనకి పూర్వం కాలంలోని తవుడు చిట్టుతోని సిల్వర్ సామానం క్లీన్ చేసేవారు కదా, అలా ఇది మనకి తవుడు చిట్టు ఇలాంటివి దొరకవు కాబట్టి పేస్ట్ పౌడర్ ఉంది కాబట్టి చూసారా ఎంత బ్లాక్గా వచ్చిందో. చేతులు వదిలేస్తుందండి బ్లాక్గా అయినా కూడా. మీకు కావాలంటే గ్లౌజులు వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇంత బ్లాక్గా అవుతాయి చేతులు. ఇందులో ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది, బ్లాక్ అంతా వచ్చేసి తెల్లగా వస్తాయి. చూసారా ఎంత మెరుస్తుందో. మొత్తం అన్నీ క్లీన్ చేశాక మీకు చూపిస్తాయి. ఇలా చెంబు క్లీన్ చేశాను కదండి, చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా ఈ బ్లాక్ అంతా వదిలేస్తుందండి. మనం తడి చేయట్లేదు కదా, ఓన్లీ పౌడర్తోని జస్ట్ ఇలా అంటున్నాము. చేతులు ఇలా పాడవుతాయి కాబట్టి గ్లౌజులు వేసుకొని చేయండి మీకు కావాలనుకుంటే. అంతేనండి, ఇదంతా షైనింగ్గా వచ్చేస్తుంది. తడి చేయకూడదు పౌడర్ని, నేను ముందే చెప్తున్నాను. తడి చేసి చేయకూడదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఉంటుంది చెంబు. చూడండి ఎంత డిఫరెంట్. ఇంకా ఫుల్గా చేస్తానండి, ఎందుకంటే మీకు మధ్యలోని ఇలా నలుపు వస్తుందని చెప్తున్నాను మీకు. అందుకని అన్నీ క్లీన్ చేసినప్పుడు ఎలా చేతులు అయ్యాయి ఏంటో తెలియాలి కదా మీకు, అందు గురించి. చూసారా చేతులు అంతా ఇలా బ్లాక్గా అయిపోతాయి. ఏం పర్వాలేదు, వదిలేస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను ఎలా వదులుతుందని. చూసారా, మీకు చేతులకి నల్లగా అయిపోతున్నాయి అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని ఇలా అలా పెట్టుకొని ఇలా పెట్టారనుకోండి, షైనింగ్ వచ్చేస్తుందండి. చూసారా, మీకు నల్లగా చేతులు ఇది అవ్వకూడదు ఉండాలంటే జస్ట్ ఇలా తుడిస్తే చాలండి, ఆటోమేటిక్గా పేస్ట్తో అయిపోద్దండి. చూసారా ఎలా బ్లాక్గా వచ్చిందో. ఎలా ఉండేదో ఫస్ట్ పాతది ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా అంత ఇదిగా ఉందో, ఇలా ఉంది. ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు చూసారా, దీనికి ఎంత డిఫరెంట్ ఉంది చూసారా. ఇంకా క్లీన్ చేయాలండి, పాతదండి ఇది ఏమో ఇప్పుడు క్లీన్ చేసింది. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఇప్పుడు ఈ పీకాక్ ఉంది కదండి, ఈ పీకాక్ మీద జస్ట్ కొంచెం వేసుకొని ఇలా వేసుకొని పీకాక్ మీద ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి, ఇది బ్రష్ ఎందుకంటే అండి లోపల చిన్న చిన్నవి ఉన్నాయి కూడా వదులుతాయని నేను మీకు ఇలా పెడుతున్నాను. మామూలు చేత్తో కూడా చేయొచ్చు. ఫుల్గా అప్లై చేసి అప్పుడు మీరు కొంచెం క్లాత్ తీసుకొని, నేను ఇది టిష్యూ పేపర్ అండి, క్లాత్ కాదు, మీరు క్లాత్తోనైనా తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగా మెరుస్తుందో. ఇంకా క్లీన్ చేసుకోవాలి. మీకు క్లాత్ అయితే కొంచెం చిరిగిపోకుండా ఉంటుంది, క్లాత్ తీసుకోండి. నేను పేపర్ తీసుకున్నాను. సరే, దీన్ని ఇలా బ్యాలెన్స్ పట్టుకొని కొంచెం గ్లౌజులు అవి వేసుకోండి. ఏమైనా గుచ్చుకున్న సెప్టిక్లు అవి అవుతాయి, జాగ్రత్తగా. అంతేనండి, అయిపోయింది. చూసారా తడి ఉండకూడదండి, ఫస్టే చెప్తున్నాను, తడి అస్సలు ఉండకూడదు.
తడి ఉండకుండానే ఇది చేసుకోవాలి. చూసారా, మనం ఇలా చేత్తో అన్నప్పుడు కూడా మనకి బ్లాక్ వస్తుందండి. చూసారా ఎంత బ్లాక్ వచ్చిందో. పూజ సామాను ఇలా మీకు మరీ నల్లగా అయిపోతే ఇలా తోముకుంటే మీకు వెంటనే వదిలేస్తాయి. చూసారా, పేస్ట్ పెట్టి మళ్ళీ మొత్తం అంతా అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. అయిపోయిందండి, క్లీన్ చేసాము. ఇదేంటా అని చెప్పి చూపిస్తున్నాను. ఇలా నల్లగా అయిపోతుందండి పౌడర్. చూసారా, కోల్గేట్ పౌడరు ఇలా తెల్లగా ఉన్నది ఇలా నల్లగా అవుతుంది. అందులో ఉన్న మట్టి అంతా తీసేస్తుంది. చూసారా, ఇది పౌడర్, వైట్ పౌడరు. ఇది కలర్లోకి వచ్చేసింది. చూసారా ఎలా ఉందో. ఫస్ట్ నేను ఒక కొంచెం విమ్ము నీటిలో వేసుకొని మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నందుకు నేను అన్నీ ఒక దీంట్లోని వాటర్లో వేసి కొంచెంసేపు ఆ పేస్ట్ అంతా స్మెల్ పోవాలి కదా, అది కొంచెం విమ్మేసి కొంచెం వాటర్లోని ఒక 2 మినిట్స్ వాటర్లో వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవడం అండి. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా అది ఆ మట్టి అది ఈ లోపలికి వెళ్తుంది కదా, ఇంకా ఉన్నది క్లీన్ అవుతుందని. తర్వాత కడుక్కొని నీట్గా ఇంకా సోపు ఏమీ పెట్టక్కర్లేదండి, జస్ట్ కడిగేసుకుంటే సరిపోతుంది. ఇందులో విమ్మేసి నానబెట్టాను కాబట్టి పర్వాలేదు, ఉన్న మట్టి అది వదిలేస్తుందని ఇలా తుడుచుకున్నాక కడుక్కోవాలండి. ఎందుకంటే ఇప్పుడు దాకా క్లీన్ చేసాం కదా, మట్టి అది ఇంకా ఉండిపోతుంది కాబట్టి తుడిచేసి మొత్తం అంతా అయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనం కొంచెంసేపు ఒక 2 మినిట్స్ వాటర్లో వదిలేసుకొని నీట్గా ఇది వాష్ చేసుకుందామండి, కడిగేసుకుందామండి. 2 మినిట్స్ అయిపోయింది. సరే, అంత తెల్లగా వస్తాయంటే చాలా వైట్గా వస్తాయండి. మామూలుగానే అంత తెల్లగా వచ్చాయి చూడండి. ఇంకా కడుక్కోవాలండి, బాగా కడిగేసుకుంటే అయిపోతుంది. అస్సలు తడి చేసి చేయకూడదండి, పేస్ట్ని అస్సలు తడిపి రుద్దకూడదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. తెల్లగా వచ్చేస్తాయండి. ఇంకా మన చేతులు పాడవకుండా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారా ఎంత మురుగ్గా ఉన్నాయి వాటర్. అస్సలు కడగాలండి. ఒకవేళ అది తెల్లగానే అయిపోయి కదా, క్లాత్ పెట్టి తుడిచేసుకొని లోపల పెట్టుకోవద్దు. చూసారా ఎంత మురికి వచ్చాయో, డర్టీ వాటర్ లాగా. ఇలా నానబెట్టుకుంటేనే మంచిగా బాగుంటుందండి, నానబెట్టుకోకుండా కడగకుండా పెట్టద్దు. చూడండి ఎంత వాటర్, మట్టి వాటర్ బ్లాక్గా వచ్చింది. చూసారా వాటర్ అంతా. మళ్ళీ నీట్గా వైట్ క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకుంటే అయిపోతుందండి. చూసారా ఇలా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. నేను టిష్యూ పేపర్ పెట్టి తుడుస్తున్నానండి. వైట్ పేపర్ పెట్టుకొని తుడుచుకొని నీట్గా పెట్టుకోవచ్చండి. చూసారా క్లీనప్ అయిపోయి అన్నీ ఎంత బాగా అయ్యాయో చూసారా. ఆల్మోస్ట్ డన్ అండి. కొంచెం పర్వాలేదు, మరీ నల్లగా ఉండకుండా కొంచెం షైనింగ్గా వస్తున్నాయి, కొంచెం బాగున్నాయి. చూసారా ఇదిగోండి, వదిలేసింది మొత్తం అంతా. చేతులకి ఏమీ ఉండదు, ఎందుకంటే మనం తడి చేసి కాదు కదా తోమేది. చూసారా ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. చూసారా తొందరగా క్లీన్ అయిపోయండి, పెద్ద కష్టమేమీ లేదండి. క్లాత్ పెట్టి కొంచెం రబ్ చేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది నీట్గా. చూసారా ఎంత బాగున్నాయో. ఇంతేనండి పూజ సామాను క్లీనింగు ఇవే. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు నచ్చుతుందని ఈజీగా మీకు ఆల్రెడీ చాలామంది చెప్పారు, కానీ పేస్ట్ నేను చాలాసార్లు వాటర్ వేసి తోమాను కానీ నాకు అవ్వలేదు. వాటర్ లేకుండా తుడవచ్చు అని చెప్పి నేను చూశాను. అది బంగారం షాప్లో, గోల్డ్ షాప్లో చెప్పారండి. క్లాత్ పెట్టి తుడిస్తే వదులుతుందమ్మా, అప్పుడు నీట్గా వచ్చేస్తాయి అని. కానీ ఎక్కువగా అలా తుడొద్దు, మ్యాక్సిమం కడుక్కోండి రోజును. ఒక కొంచెం ఈ సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి తోనే కూడా తెల్లగా వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు పేస్ట్తో ఎక్కువ రుద్దితే ఏమవుతుందంటే తొందరగా అరిగిపోతాయి.
మీరు ఎప్పుడో 1 మంత్కి ఒకసారి అలా తోముకుంటే పర్వాలేదండి. అది చెప్దామని మీకు వీడియో చేశాను. నచ్చింది అనుకుంటున్నాను చూడండి.